ఎన్నో అవమానాల మధ్య పార్టీని స్థాపించి ఇప్పుడు దేశానికి ఆదర్శంగా బీఆర్ఎస్ పార్టీ నిలిచిందని డబిల్పూర్ మాజీ సర్పంచ్ రాజమల్లారెడ్డి కొనియాడారు. బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మేడ్చల్ మండల్ డబిల్బీర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో తల్లారి అశోక్, మాజీ ఉప సర్పంచ్ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, సారా శ్రీనివాస్, ఉప్పరి శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యులు హరిప్రసాద్, దామోదర్ రెడ్డి, శ్రీనివాస్, చింకల నరేష్, సారా రాజశేఖర్, పనుగంటి ప్రవీణ్ కుమార్, పనుగంటి రమేష్, పానుగంటి సురేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రజతోత్సవం సందర్భంగా డబిల్పూర్ గ్రామంలో జెండా ఎగరవేయడం జరిగింది. మిత్రులు అశోక్ గారు చెప్పినట్టు ఎన్నో ఉడిదుడుకులకు అవమానాలకు ఓర్చి ఆ రోజు ఈ 25 సంవత్సరాల క్రితము ఈ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు ఎంతోమంది హేళనలతో ఇన్సల్ట్ అయిన ఒక కంకణబద్ధునిగా ఈ మన రాష్ట్రాన్ని సాధించినటువంటి టైంలో ఆ రోజు ప్రతి ఒక్కరు ఒక్కొక్క గ్రామంలో కానీ ఎక్కడ కానీ ఆయనకు సపోర్ట్ చేసేటువంటి కూడా ఇంకా అడిగినటువంటి దాన్ని మనకు రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేసినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రాన్నే ఒక దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి 10 సంవత్సరాలలో మీరు అందరూ చూసినటువంటి విషయమే. మిత్రులు చెప్పినట్టు హామీలు ఇచ్చినవి తక్కువ, కానీ ఎలక్షన్ కంటే ముందు అతను గెలిచిన తర్వాత చెప్పిన వాటికంటే కూడా ఎన్నో నెరవేర్చి మన గ్రామాలు, ప్రతి గ్రామంలో కానీ ప్రతి వ్యక్తిలో కానీ కుటుంబాలు కానీ ఎంతో అసలు ఆంధ్రాకు తెలంగాణ కనుక పోల్చుకున్నట్టయితే అది సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఆంధ్రాను ఇది ఎడారిగా ఉన్నటువంటి మన తెలంగాణను చూసినట్టయితే ఆ రోజు ఎంత తేడా ఉండే, ఇదే సస్యశ్యామలంగా అయింది, అదే ఎడారిగా తయారైన ఉండే. అలాంటిది ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో ఇతను దిగిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళీ అదే పాత మా రాష్ట్రంగా తయారవుతున్నది కాబట్టి, అప్పుడు మనం తెలంగాణ ఎలా ఉందో అలానే తయారైంది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ప్రజలు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీని దించి తప్పకుండా మన తెలంగాణ రాష్ట్రానికి మన బీఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా అమలు మనం అందరం కూడా కంకణబద్ధులం అయ్యి మన పార్టీకి సపోర్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రజతోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా టీఆర్ఎస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా డబిల్పూర్ గ్రామంలో ఆనందోత్సాహాల మధ్య జెండావిష్కరణ కూడా చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి 2001 ఇదే తేదీన ఏర్పడి ఒక మహా ఉద్యమంలా రూపుదిద్దుకోవడానికి మన కేసీఆర్ గారు నాయకత్వం వహించి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంతో త్యాగంతో అందరినీ కలుపుకొని విద్యావేత్తలనే కానీ ప్రొఫెసర్లనే కానీ ప్రతి ఒక్కరిని కూడా ముందుకు నడిపిస్తూ అతని యొక్క త్యాగ ఫలితంగానే ఈ తెలంగాణ ఏర్పడ్డది. దాని యొక్క ఫలితాలు మనము 10 సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు మనకు అందించినారు. ఎన్నో పథకాలు, అసలు లెక్కలేనని పథకాలు మన రాష్ట్రంలో అమలై తెలంగాణ సస్యశ్యామలంగా ఈరోజు తీర్చిదిద్దుకున్నది. కానీ ఈ మధ్యలో ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలను ఎట్లా మభ్యపెడుతుందో మనకందరికీ కూడా తెలుసు. ఈ గూటకప్పు వాగ్దానాలు ఇచ్చి తెలంగాణను సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న 2 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర కార్యకర్తలందరూ కూడా కంకణబద్ధులై ఈ సర్కారును గద్దెదించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ ఉద్యమంలో తెలంగాణ కోసం అసూలు బాధినటువంటి విద్యార్థులందరికీ కూడా నివాళులర్పిస్తున్నాం. ఈ సందర్భంగా జై తెలంగాణ, జై కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా ఏర్పడి 25 సంవత్సరాల నుండి ఒకే వ్యక్తి తన పదవులకు రాజీనామాలు చేసి ఎన్నో కష్టాలకు ఒడిదొడుకులకు ఓర్చి ఈ యొక్క తెలంగాణ సాధించడానికి తన ప్రాణాలు సైతము అర్పించడానికి సిద్ధమైనటువంటి మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు చంద్రశేఖర్ గారి యొక్క త్యాగ ఫలమే ఈరోజు మన తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలనే ఉద్దేశంతో పేదలకు
ఇచ్చిన హామీలు కాక ఇవ్వని హామీలు కూడా ఇచ్చి తెలంగాణను ఎంతో తాగునీరు సాగునీరు అన్నీ కూడా ఇచ్చి మన యొక్క రాష్ట్రాన్ని నంబర్ 1గా చేసినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి మన పెద్దలు గౌరవనీయులు చంద్రశేఖర్ గారికి ప్రతి ఒక్కసారి మరోసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క పార్టీ ఏర్పడినప్పుడు చాలా హేళనగా వీళ్ళతో అవుతుందా, ఈ ఒక్కడు ఏం చేస్తాడన్న ఆలోచన మీద కూడా చాలామంది అసహనము ఇన్సల్ట్ ఏదైతుందో ఈ బుద్ధి మీద మాట మీద యాస మీద చాలా ఏదైతుందో మాట్లాడినటువంటి వ్యక్తులకు దాని శాంతియుతంగా రాళ్ళు కొట్టేయలేదు, అద్దాలు వలగొట్టేయలేదు. శాంతియుతంగా గాంధీ మహాత్ముని యొక్క అడుగుజాడల్లో ఈ యొక్క తెలంగాణను తెచ్చి అన్ని విధాల మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రి, దానికి ముఖ్యంగా మన సలహాదారు పెద్దలు జయశంకర్ గారి యొక్క అడుగుజాడల్లో నడిచి వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధమై తెలంగాణ సాధించినటువంటి మన ముఖ్యమంత్రికి మరోసారి మనమందరం కూడా ధన్యవాదాలు తెలుపుతూ కంకణబద్ధులమై ఈ తెలంగాణ కోసం పోరాటం చేసి ఈ కాంగ్రెస్ను గద్దెనించే వరకు మనం పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తాము.